దుబాయ్లో ఇప్పుడు పీక్ సమ్మర్ అయితే స్టార్ట్ అయింది. ఈ సమ్మర్కి ఎవరికైనా సరదా అవుతుందా? నాకైంది. అయినా సరే అద్దన్న పనులు ఎచ్చికెత్తంగా బట్టి సరదైనా సరే ఐస్ క్రీమ్ తినాలని కోరుకుంటే పోయి కిందికి పోయి మలై కుల్ఫీ అయితే తీసుకొని ఇట్లా తిరుగుతూ ఉంటే ఈ సందులోకి వచ్చిన బ్రో. ఈ సందులల్లో రజ్వా రెస్టారెంట్ అని ఉంటుంది, నార్మల్గా బొంబాయి రెస్టారెంట్ అనమాట. సో ఫుల్ ఫేమస్ అన్నట్టు ఇక మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు ఇంకా. సో ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ కాబట్టి ఇంకా ఫుల్ ఎక్కువ ఉంటుంది అనమాట రెస్టారెంట్. దీనికి ఆపోజిట్గా ఇంకోటి ఇది ఓపెన్ చేసిండు, ఇదేంటి వరి సంథింగ్ ఏదో నేను చదవలేను మొత్తం. సో దీనికి ఆపోజిట్గా ఓపెన్ చేసిండు, ఆయన ఇంట్లో కూడా గిరాకు తగ్గుతలేదు అమ్మ. ఈ గల్లీలోకి వస్తే మొత్తం జాతర లెక్క అనిపిస్తుంది. అసలు ఏందో ఏమో అర్థం కాదు. కానీ ఈ జాతర నుండి బయటకు వస్తే ముందే ఈరోజు వీకెండ్ కాబట్టి రోడ్ల మీద జనాలు ఇంకా ఎక్కువ ఉన్నారు. సో ఈ వీకెండ్స్లలో భారత్బాయ్ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా చాలా మంచిగా ఉంటాయి అనమాట. సో అది ఎంజాయ్ చేయండి ఇటు వచ్చినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇందాక తిన్న కుల్ఫీ పుల్ల ఎక్కడంటే అక్కడ వాడేయద్దు, ట్రాష్ బిన్లు అరేంజ్ చేసారు కాబట్టి ఆ ట్రాష్ బిన్లలో వాడేలా, లేకుంటే నన్ను ట్రాష్లు వేసి వస్తారు అనమాట.